నమస్తే ఇక్కడ పెద్ద ఎత్తున గురుకులకు సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ దగ్గర ఇక్కడ పెద్ద ఎత్తున పీడిఎస్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. గురుకులాల్లో ఖచ్చితంగా ఏఎన్ఎంలను ప్రకటించాలి, అలాగే పౌష్టిక ఆహారం ఇవ్వాలి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ధర్నాకు జరుగుతుంది. మాట్లాడదాం అసలు ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైగా గురుకులాల్లో ఈ రోజు విద్యార్థులు ప్రతిరోజు ఏదో ఒక గురుకులంలో అనారోగ్యానికి గురవుతున్నారు, ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు. అదే విధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ లేకుండా ఈ రోజు అనేకమైన సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. విద్యార్థులు వైరల్ ఫీవర్ గురవుతున్నారు. ముఖ్యంగా గత 20 నెలల కాలంగా ఈ రోజు దాదాపు 100 పైగా విద్యార్థులు చనిపోయినారు. కాబట్టి మేము ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ గురుకుల సమస్యల మీద ముఖ్యమంత్రి గాని విద్యాశాఖ మంత్రి గాని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యను పరిష్కరించాలి. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు. తన దగ్గరే పెట్టుకొని విద్యార్థుల మరణాల మీద స్పందించకపోవడం అంటే విద్యార్థుల్ని తక్కువ చేసినట్టే. కాబట్టి ఇప్పటికైనా గురుకుల సమస్యల మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేయాలి. అదేవిధంగా ఈ రోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల పేరుతోని గురుకుల పాఠశాలకు మొత్తం కూడా తూట్లు పడిచే ఒక వ్యవస్థను తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి గురుకులాగానే బలోపేతం చేయాలి, అక్కడ సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేద బడుగు లేని వర్గాల విద్యార్థులకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాఠశాలల్లో ఇలా వసతి లేక మౌలిక సదుపాయాలు లేక ఇలా 3 లక్షల పైగా ఉన్నటువంటి విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏదైతే ఇలా 600-700 పైగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కళాశాలలో సొంత భవనాలు లేక ఇలా అద్దె భవనాలతోని పాఠశాల కళాశాలను ఏర్పాటు చేయడం మూలంగా విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా 100 పైగా ఈ 10 సంవత్సరాలలో గురుకుల కళాశాలలో పాఠశాలలో విద్యార్థులు ఇలా ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఫుడ్ పాయిజన్ పైన న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వార్డెన్లు లేక ఏఎన్ఎం లేక ఇలా సంబంధించినటువంటి విద్యార్థులకు ఏదైతే 1,25,000 రూపాయలు ఇస్తున్నాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ స్థాయిలో ఇలా ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గురుకుల కళాశాలలో పాఠశాలలో ఏర్పడ్డది. తక్షణమే ఏదైతే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కళాశాలలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలి. ఏఎన్ఎంలను నియమించి వార్డెన్లను నియమించి అన్నిటికీ సొంత భవనాలు నిర్మించి ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థుల పైన న్యాయ విచారణ జరిపించి ఆ కుటుంబాలకి ఎగ్జిక్యూషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, అన్ని రకాలుగా ఉన్నటువంటి సంస్థలు మొత్తం కూడా నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్కావెంజర్ లేక ఇవాళ పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యం అవుతున్నాయి. వాటిని మొత్తం కూడా పరిష్కరించాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. చాలా మంది చనిపోయారు గురుకులలో, 50కి దాటిని చనిపోయిన వాళ్ళు ఎలుకలు కరిచి చనిపోవడం, ఇట్లా చిన్న చిన్న వ్యాధుల వల్ల చనిపోతున్న పరిస్థితి. ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది అనుకోవచ్చు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎలుకలతో పాటు అనేక పాములు వచ్చినటువంటి పరిస్థితి గురుకుల పాఠశాలలో కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు నిర్లక్ష్యం వహించడం మూలంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళపైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ఇవి గురుకులాల మృత్యువాలయాలు అనేటువంటిదిగా పీడిఎస్ భావిస్తున్నది. తక్షణమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమంటున్నాం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో ఎక్కడ వేసిన తిష్ట అక్కడే ఉన్నది. గతంలో వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ గురుకులాలు మొత్తం కూడా మృత్యువేలాలుగా మారాయి, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, విద్యార్థులు సరైన సదుపాయాలు లేవు, అద్దె భవనాలు ఉంచుతున్నారు, పేరుకే గురుకులాలు తీసుకొచ్చారు తప్ప విద్యార్థుల బాగోగులు వచ్చారని చెప్పేసి రేవంత్ రెడ్డి గురుకులాల దగ్గర పోయి చూశాడు. కానీ ఆయన పోయి విజిట్ చేసిన గురుకులాల్లో కూడా ఇప్పటికి కూడా వసతులు ఇవ్వలేదు. గురుకులాల్లో మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. గురుకులాల్లో పారిశుద్ధ్యం లోపించింది. గురుకులాల్లో శానిటేషన్ కి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేరు, రెగ్యులర్ టీచర్లు లేరు, రెగ్యులర్ వార్డెన్లు లేరు, ఒక ఏఎన్ఎం లేరు. ప్రతి గురుకులానికి నెలకోసారి చేసినటువంటి హెల్త్ క్యాంపులు చేసే పరిస్థితి లేదు. మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ గా మేము డిమాండ్ చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 గురుకులాలకు ఈరోజు వార్డెన్ లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి గురుకులాలలో 90% గురుకులాలకు ఈరోజు పక్కా భవనాలు లేవు. వాటికి భవనాలు కట్టమంటున్నాం. ఆ భవనాలు కట్టి వాళ్ళకు హాస్టల్ వసతి కల్పించమంటున్నాం. ఈ రోజు ఒక గురుకులంలో మీరు చూసినట్లయితే ఏ గురుకులం పోయినా చదువుకోవడానికి అదే రూము, వాళ్ళు డామినేషన్ ఉండడానికి అదే రూము, అకామిడేషన్ అదే రూమ్. అంటే ఒక రూమ్ లోనే చదువుకోవటం, దాంట్లో ఉండటం, దాంట్లోనే తిని ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. మేమేమంటున్నాం అంటే ఇప్పటికి కూడా గురుకులానికి అద్దెకి నడుస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒకే రూమ్ లోనే చదువు, ఒకే రూమ్ లోనే వసతి అనేటువంటి జరుగుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రూమ్ వేరే ఉండాలి, వసతి వేరే ఉండాలి, వాళ్ళు చదువుకునేటువంటి ప్రాంతం వేరే ఉండాలి, ఆహ్లాదకమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం ఉన్నప్పుడు మాత్రం విద్యార్థులు అభ్యసిస్తారు. ఈ రోజు ఆయన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటుండు. నేను అంటున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు ఏదైతే 20 కోట్లు పెట్టి
మీరు కడతా అంటున్నారో 50 కోట్ల రూపాయలు కనుక మీరు పెట్టుంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి 40 నుంచి 50 గురుకులాలను ఒక జిల్లాకి ఈ రోజు అటువంటి గురుకులాలన్నిటికీ పక్కా భవనాలు వచ్చే పరిస్థితి ఉన్నది. 5 లక్షల మించి 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లతో బిల్డింగ్ పెడితే కూడా ఈ రోజు వచ్చినది. ఈ రోజు అక్షరాల ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారం ఒక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల అద్దె భవనాలు ఉన్నటువంటి అద్దె భవనాలకు కేటాయించేటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో ఆ బిల్లు అక్షరాల 500 కోట్లు ఉన్నది. అంటే 500 కోట్ల రూపాయలు పెడితే ఈ రోజు పక్క భవనాలు ప్రతి సంవత్సరానికి అట్లా 3 సంవత్సరాలు కేటాయించిన బిల్లు కేటాయిస్తే ఈ రోజు అన్ని గురుకులాలకు ఈ రోజు మీరు భవనాలు కట్టేటువంటి ఆవిష్కారం ఉన్నది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని గురుకులు అప్డేట్ చేసి ఇంటర్మీడియట్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఇచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకు 10th క్లాస్ పిల్లలకు ఒక్క దగ్గరే ఉండే పరిస్థితి ఉంటుంది. ఈవిటీసింగ్ జరుగుతున్నాయి, కొంత ర్యాగింగ్ అనేటువంటి జరిగే పరిస్థితి ఉన్నది. గతంలో మన దగ్గర చూసాం. ఈ రోజు మహిళల గురుకులాలు ఉన్నాయి, ఈఎంఆర్ఎస్ ఉన్నాయి. ఏకలవ్య మోడల్ స్కూల్ గురుకులాలు వస్తే మోడల్ స్కూల్ గురుకులాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కొంతమంది టీచర్లు తీసుకొచ్చి హర్యానా, జార్ఖండ్, పంజాబ్ నుంచి టీచర్లు తీసుకొచ్చి పెడుతుంది. ఈ టీచర్లు తీసుకొచ్చిన తర్వాత భాష ప్రాబ్లం వస్తుంది, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. ఇక్కడ పేరెంట్స్ పోతే నిన్న కాక మొన్న బోర్డులో చెప్పుతో కొట్టిండు ఒక విద్యార్థిని. అక్కడ ప్రిన్సిపల్ ఒక విద్యార్థిని చెప్పుతో కొట్టిండు. ఇదేంటని అడిగితే ఆయన భాష అర్థం కాదు. అదేంటంటే ఆయన ఏమంటాడు, ఏదో గోళీలు ఆడుతుంటే మేము కొట్టామంటాడు. తెలంగాణ సంస్కృతి అది గోళీలాట అనేటువంటిది. డ్రిల్ పీరియడ్ ఉన్నప్పుడు ఆటలు వస్తున్నప్పుడు ఆట ఆడుకునేటప్పుడు ఆడుకుంటారు. ఆడుకునే క్రమం ఉన్నప్పుడు అప్పుడు కొట్టడం ఏంటి, చెప్పుతో కొట్టడం ఏంటి? ఒక విద్యార్థిని కొట్టడమే తప్పు, అది చెప్పుతో కొట్టడం అది సంస్కృతి. మాట్లాడుతా ఉంది మీ బాత్రూమ్ మీరే కడుకోవాలని చెప్పేసి కొంచెం విశ్రాంతితో మాట్లాడినా కనీసం గవర్నమెంట్ వాళ్ళ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి. అంటే ఇంకో విషయం ఏంటంటే చీఫ్ సెక్రటరీ అనేటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని పెట్టాలి. కానీ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ పెడితే ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీలు పెట్టడం వల్ల వాళ్ళు చాలా హైఫైగా చూస్తున్నారు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే వాళ్ళు చిన్న చూపుగా చూస్తున్నారు. బాత్రూమ్లు మీరే కట్టుకోవాలంటున్నారు, లెట్రూన్లు మీరే కడుక్కోవాలంటున్నారు. నేను అంటున్నా ఐఏఎస్ ఆఫీసర్ తనున్న ఛాంబర్ లో తను తప్ప ఎవరు పోరు కదా, ఆయన కడుక్కుంటారా? ఈరోజు అడుగు వరుసని మాట్లాడిన మాటలు ఆమె బాత్రూమ్ కడుక్కుంటుందా? ఎందుకు ఆమెకైతే శానిటేషన్ చేసే వాళ్ళు రావాలి, మా విద్యార్థులకు పేద విద్యార్థులకు అయితే మేము కడుక్కోవాలని చెప్పేసి అంటే ఇది కులద్రోహంకారంతో ఉన్నటువంటిది, అది అహంకారంతో ఉన్నటువంటిది అనేది మేము చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం గురుకుల సంస్థ పరిష్కరించే వరకు పీడిఎస్ కొట్లాడుతూనే ఉంటుంది, పోరాడుతుంటది. భువనగిరి మాత్రం పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. కింద ఇవాళ వందలాది గురుకులాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నడుస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. మొత్తం కూడా ఇవాళ అద్దె భవనాలలో గురుకులాలు నిర్వహించడం వల్ల ఇవాళ అద్దె భవనాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాణ్యమైనటువంటి బోధన అందించకపోవడం వల్ల ఇవాళ దాదాపు 480కి పైగా ఇవాళ ఫుడ్ పాయిజన్ 800 పైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దాదాపు 48 మంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజన్ లో బారిన పడి ఇవాళ మరణించినటువంటి ఒక పరిస్థితి మరొక వైపు ఉంది. ఇవాళ అపరిశుభ్రమైనటువంటి ఒక వాతావరణం, ఇవాళ కల్తీ వస్తువుల వాడకం, ఇవాళ కలుషితమైనటువంటి భోజనం పెట్టడం, ఇవాళ కుళ్ళిన కూరగాయలను ఇవాళ మొత్తం అన్ని గురుకులాల్లో ఇట్లాంటి సమస్యలు ఉండడం వల్ల మొత్తం ఇవాళ గురుకులాలలో విద్యార్థులు చేరాలంటే ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవాళ గురుకులాలలో తమ పిల్లలను చేర్పించాలంటే వాళ్ళ ఒక అభద్రతా భావం నెలకొన్నటువంటి ఒక స్థితిలో భాగంగా మొత్తం గురుకులాలలో సమస్యలు పరిష్కరించాలి. ఇవాళ అన్ని గురుకులాలకు సొంత భవనాలు కేటాయించాలి. విద్యార్థుల వరుస మరణాల మీద న్యాయ విచారణ జరపాలనేటువంటి డిమాండ్ల మీద ఇవాళ పీడిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సంక్షేమ భవన్ కి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ ధర్నా ఉద్దేశం ఇవాళ గురుకులాలలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం. కాబట్టి మనం అందరం కూడా ఇవాళ 2-3 కామ్రేడ్స్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీడియా వాళ్ళతో కూడా మనం మాట్లాడిన తర్వాత మనం లోపలికి పోయి వాళ్ళ గురుకుల సెక్రటరీలకు మనం రిప్రజెంటేషన్ ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తాను. ఇప్పుడు మాట్లాడవలసిందిగా పీడిఎస్ జాతీయ నాయకుడు మహేష్ మాట్లాడతాడు, తర్వాత సెక్రటరీ నాగరాజు మాట్లాడతాడు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నేను మాట్లాడతా. ఇది అయిపోయిన తర్వాత మనం గురుకుల లోపలికి పోయి సెక్రటరీలకు మనం కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పీడిఎస్ జాతీయ నాయకుడు కామ్రేడ్ పి మహేష్ ను కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైగా గురుకులాల పరిస్థితి ఈ రోజు ఏమైందనంటే దినదిన గంటం నూరేళ్ళ ఆయుష్ అనే ఒక సామెత ఉంటది. ఆ సామెత ఈ రోజు గురుకులాలకి ఖచ్చితంగా వర్తిస్తది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో 20 నెలలుగా అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు ఈ రోజు గురుకులాలు చనిపోయిన పరిస్థితి మనకు దాపరించింది. రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లాలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అదేవిధంగా బిల్డింగులు కూలిపోతా ఉన్నాయి. నిన్న కూడా సంగారెడ్డి జిల్లాలో బిల్డింగ్ కూలిపోయింది.
ఈ మధ్యన ఆసిఫాబాద్ వాంకిడి అనే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి చనిపోతే NHRC నోటీసులు ఇచ్చింది, అదే HRC నోటీసులు ఇచ్చింది, కమిషన్లు నోటీసులు ఇస్తా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈ రోజు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతుంది, చెవులుండి వినలేకపోతా ఉంది. ఈ ప్రభుత్వానికి మనసు లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైగా గురుకులాల్లో పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ పేద ప్రజల మీద పేద విద్యార్థుల పట్ల వీళ్ళకి బాధ్యత లేదు, చిత్తశుద్ధి లేదు. అందుకనే విద్యార్థుల మరణాలు ఆపట్లేదు, ఫుడ్ పాయిజన్ ఆపట్లేదు, పక్కా భవనాలు ఇవ్వట్లేదు. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కమిషన్ల పేరుతోని విద్యా కమిషన్ ఏం చేస్తా ఉంది? ఆకునూరు మురళి గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? స్పందించే అధికారం మీకు లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మొత్తం ఫుడ్ పాయిజన్ ఘటన మీద, బిల్డింగ్లు కూలిపోతున్న దాని మీద, వీటి మీద న్యాయ విచారణ జరిపించాలి. 100కి పైగా విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యుల మీద ఖచ్చితంగా శిక్షలు విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం ఒక మాట అంటుంది, మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోలీసు అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పోలీసు వాళ్ళ కుక్కల మీద దాదాపు నెలకి 7 నుంచి 8,000 రూపాయలు ఒక కుక్క మీద ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి మీద ఎంత ప్రవేశిస్తుంది? 1,100 రూపాయలు ఇస్తా ఉంది, 1,200 రూపాయలు ఇస్తా ఉంది. మరి ప్రైమరీ వాళ్ళకైతే 1000 రూపాయలు ఇస్తా ఉంది. ఈ డబ్బులతో ఎట్లా చదివేది మేము? ఈ డబ్బులతో మా బంగారు భవిష్యత్తుని ఎట్లా నిర్మించుకోవాలి మేము అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి, ఇప్పటికైనా మాట్లాడాలి, ఇప్పటికైనా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి కాంట్రాక్ట్ అయినటువంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మంత్రులకి బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. కానీ ఈరోజు గురుకుల విద్యార్థుల బిల్లు చెల్లించడం లేదు. దాదాపు దాంట్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. ఉన్న పోస్టులు మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్న వాళ్ళకి శాలరీస్ రాని పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే అద్దె నడుస్తా ఉన్నాయి, ఇంకా చాలా మొత్తం పక్కా భవనాలు లేవు. నిన్ననే సంగారెడ్డి జిల్లాలో మొత్తం బిల్డింగ్ కూడా కూలిపోయింది, మనం చూసాం. అట్నే అనేకమైన పాఠశాలలు ఈ రోజు శిథిలాస్తులు ఉన్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరీ ముఖ్యంగా విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారు మాట్లాడాలి, దీని మీద న్యాయ విచారణ జరిపాలి. మీరు ఓన్లీ విచారణ చేయడం వరకే కాదు, సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది. విద్యార్థులారా, ఈ రోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1026 గురుకుల పాఠశాలలు ఉంటే ఈ రోజు 80% గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో చదివే SC, ST, BC, మైనారిటీ గురుకులాల్లో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే కనీసం ఆ యొక్క విద్యార్థులకు ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఈ రోజు విద్యను బోధిస్తున్నటువంటి స్థితి ఉంది. ఒక పక్క ఈ గురుకుల పాఠశాలలో ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు చనిపోతారో ఒక తెలియని ఒక దుస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే దాంట్లో 48 మంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి రాలేదు, ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మాట్లాడతలేదు. ఎవరైతే మరణించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పోయి మేము ఉన్నామని చెప్పేసి కనీసం భరోసా ఇవ్వని పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. అంటే ఈ రోజు ఈ గురుకుల పాఠశాలలో మొత్తం అదే విధంగా గురుకుల పాఠశాల ఉన్నటువంటి భోజనం ఏదైతే అందిస్తున్నారో వాళ్ళు మొత్తం కూరగాయల నుంచి మొదలు పెడితే చికెన్, మిగతా అన్ని కూడా కాంట్రాక్ట్ మధ్యవర్తికి ఇస్తే ఈ రోజు వాళ్ళు నాసి రకమైనటువంటి కూరగాయలు, కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఈ రోజు వండి పెడుతుంటే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన జరుగుతా ఉన్నాయి. అంటే కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలల్లో ఎక్కడైతే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గురుకులాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాల్లో కనీసం వాటికి పహారీ కూడా లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. ఎప్పుడు పావులు వస్తాయో, ఎప్పుడు తేళ్లు వస్తాయో, వర్షం వస్తే మొత్తం ఈ యొక్క హాలిడేస్ ఇస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. కానీ ఈ రోజు మేము బడ్జెట్ పెడుతున్నాం, విద్యారంగానికి మేము అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము విద్యను అప్పుగా చేస్తాం, ప్రతి విద్యార్థికి మీ సకాలంలో మెస్ ఛార్జీలు కానీ అన్ని ఛార్జీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడాను. కానీ ఏదో పెంచినటువంటి పేరు చెప్పారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఒకసారి మంత్రులందరూ కూడా పర్యటించారు, అక్కడనే భోజనం చేయాలని చెప్పేసి అన్నారు. కానీ అది ఓన్లీ పేపర్ ప్రకటనకు, పత్రిక ప్రకటనకు తప్ప అది ఆచరణలో మాత్రం శూన్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గురుకులాల్లో ఉన్నటువంటి RCOలు ఎవరైతే ఉన్నారో RCOలు జిల్లాలలో పర్యటించకుండా
పోవడం వల్లనే ఇలాంటి ఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి జ్వరం వచ్చినా కడుపు నొప్పి లేచినా కనీసం అక్కడ హెల్త్ చెకప్ చేద్దానికి కూడా నర్సులు లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. దానివల్ల కూడా కొంతమంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి కూడా మనందరికీ తెలుసు. ప్రభుత్వాలకు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతున్నాయో అన్ని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి లేదు. ఈ రోజు అనేక గురుకుల పాఠశాలలో సరిపడ భోజనాన్ని కూడా పెట్టకుండా ఈ రోజు అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి ఒక స్థితి ఈ యొక్క గురుకుల పాఠశాలలో కొనసాగుతోంది. ఒక పక్క ప్రభుత్వాలు మేము చెప్తాం, మేము అందరికీ బెడ్ ఛార్జీలు పెంచాం, అందరికీ కడుపు నిండా సన్న బియ్యంతో మేము భోజనాలు పెడుతున్నాం అని చెప్పి మాటలకే చెప్తున్నారు కానీ అది ఆచరణ పోతే ఎక్కడ కూడా ఇలాంటి కొనసాగట్లేవు. అమలు కానటువంటి ఒక స్థితి కూడా కొనసాగుతా ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల పైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గురుకులాలు నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి, పహారీ గోడలు నిర్మించాలని చెప్పేసి అంటున్నాం. ఈరోజు సరిపడినటువంటి వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా సరిగా సరిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సమయపాలన్ని మార్పు చేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని రకాల గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ట్రైబల్ వెల్ఫేర్ అదే విధంగా ఏకలవ్య ఇలాంటి గురుకుల పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనాన్ని పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీ యొక్క ప్రజాపాలన ఏదైతుందో ఈ ప్రజాపాలనకు విరుద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి మీ యొక్క మంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు జిల్లాలో పర్యటించినప్పుడు మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా పీడీఎస్ గా మేము పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చలో సంక్షేమ భవన్ పిలుపునడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సంక్షేమ భవన్ ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 5 సొసైటీల కింద ఇవాళ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వందలాది గురుకుల పాఠశాలలన్నీ కూడా ఇవాళ అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల ఇవాళ విద్యార్థులు ఇవాళ అనేక రకాల అసౌకర్యాల మధ్యలో ఇవాళ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరొక వైపు ఇవాళ అద్దె భవనాలకు సంబంధించినటువంటి బకాయిలు ఇవాళ చెల్లించకుండా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి పాఠశాలకు ఆ యజమానులు తాళాలు వేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ గురుకులాలన్నీ అద్దె భవనాలలో కొనసాగడం వల్ల ఇవాళ 500 నుండి 600 మంది విద్యార్థులు వాళ్ళ రెంటెడ్ బిల్డింగ్లలో చదువుకోవడం వల్ల వాళ్ళకు తగినటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక వాష్రూమ్ ఫెసిలిటీస్ లేక మంచినీటి సదుపాయం లేక ఇవాళ అర్ధాకలితో ఇవాళ వాళ్ళు అలమటిస్తున్నటువంటి పరిస్థితి. అనేక రకాల సమస్యల మధ్యలో ఇవాళ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో 4 గంటలకు విద్యార్థి లేస్తే ఇవాళ బాత్రూమ్ల దగ్గర ఇవాళ వాళ్ళు లైన్లో క్యూలు ఇవాళ లైన్లలో నిలబడుతున్నటువంటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున లైన్ పాటించేటువంటి ఒక పరిస్థితి ఇవాళ గురుకులాల్లో ఉంది. అట్లాగే ఇవాళ పౌష్టికాహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. కానీ ఇవాళ ప్రతి 100 మంది విద్యార్థులకు 5 కేజీల చొప్పున ఇవాళ చికెన్ పెడితే 100 మంది విద్యార్థులు 5 కేజీల చికెన్ ని 5 కేజీల మటన్ ని ఏ స్థాయిలో ఇవాళ వాళ్ళు తింటారు అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 100 మంది విద్యార్థులకు 2 కేజీల ఉల్లిగడ్డలు ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితి. 100 మంది విద్యార్థులకు 750 ml నూనెను ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత తక్కువ బడ్జెట్ ఇవాళ విద్యార్థుల మీద ఖర్చు చేయడం అంటే ఇవాళ గురుకులాల మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. గురుకులాల్లో ఒకప్పుడు ఇవాళ చదివిపియాలంటే ఒక నమ్మకం ఉండేది విద్యార్థుల తల్లిదండ్రులకు. కానీ ఇవాళ గురుకులాల్లో లైబ్రరీలు లేవు, ల్యాబులు లేవు, ఆట వస్తువులు లేవు, ఇవాళ సైన్స్ కి సంబంధించినటువంటి పరికరాలు లేవు. మొత్తం ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎట్లయితే సమస్యలు ఉంటాయో ఇవాళ అవే సమస్యలు గురుకులాల్లో ఇవాళ పేరుకుపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 30% నిధులు కేటాయించినప్పుడు మాత్రమే విద్యార్థులు ఇవాళ సరైనటువంటి పద్ధతిలో చదువుకునేటువంటి అవకాశం ఉంటది, నాణ్యమైనటువంటి భోజనం తీసుకునేటువంటి అవకాశం ఉంటది, సక్రమమైనటువంటి పాలన జరిగేటువంటి అవకాశం ఉంటది, అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనబర్చేటువంటి ఒక ఆస్కారం ఉంటది. కాబట్టి సమస్యను గుర్తించకుండా ఇవాళ అనేక రకాల ఉపన్యాసాలు ఇవ్వడం ఫలితంగా ఎట్లాంటి ఉపయోగం జరగదని చెప్పేసి పీడీఎస్గా గుర్తు చేస్తా ఉన్నాం. మరొక వైపు ఇవాళ సమస్యలను వెలికి తీస్తారనేటువంటి కారణంతో విద్యార్థి సంఘాలను ఇవాళ గురుకులాల్లోకి రానియకుండా ఇవాళ ఒక సర్క్యులర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాలని బేషరత్తుగా ఇవాళ గురుకులాలకు అలో చేయాలి. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బయటకు తీసేటువంటి ఒక పరిస్థితి, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని గురుకులాల్లో కల్పించినప్పుడు మాత్రమే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పీడిఎస్ గా గుర్తు చేస్తా ఉన్నాం. మరొక వైపు ఇవాళ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది దాన్ని ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గురుకుల సమస్యలను పరిష్కరించకుండా, ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించకుండా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పేరుకపోయినటువంటి సమస్యలను పరిష్కరించకుండా కొత్త పథకాలను తీసుకురావడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2009లో తీసుకొచ్చినటువంటి విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ నెలకొల్పుతా ఉన్నారు. కాబట్టి యంగ్ ఇండియా స్కూల్స్ పెడతామంటే మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి మరో కొత్త పేరుతో విద్యా సంస్థలను స్థాపిస్తామంటే మాత్రం పీడిఎస్ గా చూస్తూ ఊరుకోబోము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని గురుకులాలను పర్యవేక్షించేలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్ గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని.